హైదరాబాద్ టీవీ నేను మీ అనిల్. తెలంగాణ ప్రజలు చూడాల్సిన వీడియో, నిజంగా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి, ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే గతంలో మనకు రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు అంటూ పలు కార్డు ఉండేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ కీలక పరిణామాలు, మార్పు అయితే తీసుకొస్తా ఉన్నారు. కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా కార్డు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఫ్యామిలీ కార్డు, ఆ ఫ్యామిలీ కార్డులో ప్రతి ఒక్క కుటుంబానికి ఇండివిజువల్ గా కార్డు ఇచ్చేసి ప్రతిదానికి అది అర్హులయ్యే విధంగా, అంటే ఆరోగ్యశ్రీ కార్డుకు అదే కార్డు, అదేవిధంగా రేషన్ కార్డుకి అదే కార్డు, ఇంకా గవర్నమెంట్ నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలకు కూడా అదే కార్డు ఇంప్లిమెంట్ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఫ్యామిలీ కార్డు కూడా 3వ తారీఖు మొన్ననే స్టార్ట్ అయిపోయింది, 7వ తారీఖు దాకా మరి జరుగుతూ ఉంది. ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఇటు ఉమ్మడి జిల్లాలలో సంబంధించి 238 ప్రాంతాలలో కొంతవరకు అయితే స్ట్రిక్ట్ గా మరి ఈ సర్వే చేపట్టాలి. ఎందుకంటే చాలా వరకు డబల్ కార్డులు ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా వరకు ఇక్కడ కార్డు ఉండి వరంగల్లో కార్డు ఉన్న వాళ్ళు, వరంగల్లో కార్డు ఉండి ఇంకో వేరే చోట్ల కార్డు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డబల్ కార్డు ఉన్న వాళ్ళు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ తొలగించే ప్రక్రియలోనైతే ఫ్యామిలీ కార్డు తీసుకురావుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే 119 నియోజకవర్గాలలో కూడా సర్వే చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఆల్రెడీ కొంతమంది అధికారులు మొన్నటి నుండే ఏదైతే ఇంటింటి సర్వే చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క బృందం కూడా మరి దాదాపుగా 40 నుండి 45 ఇల్లు ఒక రోజుకైతే సర్వే చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో పొందుపరిచేది ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ ఎంతవరకు సంపాదిస్తా ఉన్నారు, ఒక సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, నిజంగా వాళ్ళ ఆర్థిక స్తోమత ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ చేయొచ్చా, రేషన్ కార్డు ఇంప్లిమెంట్ చేయొచ్చా అనే విషయాల మీద దర్యాప్తు చేసి సర్వే చేపట్టి వాళ్ళకైతే ఫ్యామిలీ కార్డు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రతి ఒక్కరి అయితే తెలుసుకోవాల్సిన వీడియో, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం. గతంలో రేషన్ కార్డు ఉంటుండే, ఆ రేషన్ కార్డు చాలా అవసరం ఉంటుండే ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఏదైతే రుణమాఫీకి సంబంధించి కూడా రేషన్ కార్డు అడుగుతున్న దాఖలాలు ఉన్నాయి. మరి ప్రతిదానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫ్యామిలీ కార్డు చాలా అవసరం. అయితే దీనికి అనర్హులు ఎవరంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా కొంత అనర్హులని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉంటే వాళ్ళకు ఇవ్వబోమన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు అర్హులే అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఎటువంటి ప్రతి సంవత్సరానికి ఎంత వస్తా ఉన్నాయి, వాళ్ళ ఆదాయము, వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను సర్వే చేపట్టి మనకి వాళ్ళకి ఫ్యామిలీ కార్డు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రతి గ్రూప్ కూడా, ఒక్కొక్క గ్రూప్ కూడా మరి విలేజ్ లలో తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి హైదరాబాద్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా దాదాపుగా 96 బృందాలు కూడా తిరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఈ 96 బృందాలు కూడా ప్రతి బృందంలో ఒక రెవెన్యూ అధికారి కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఉంటారు. వాళ్ళతో పాటు ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన అధికారి కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కలిసేసి మీ ఇంటింటికి వచ్చేసి సర్వే చేపట్టి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్టు కూడా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలి, ఆన్లైన్ లో పొందుపరచాలనే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ కార్డుతో పాటు ఫ్యామిలీకి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ క్యూఆర్ కోడ్ ఎవరు స్కాన్ చేసినా కానీ ఫలానా వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో ఇంతమంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ సోర్సెస్ ఇవే, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత కుటుంబ సభ్యులు ఉంటారనే విషయాలపైన వాళ్ళ అడ్రస్ తో సహా ఆ క్యూఆర్ కోడ్ లో పొందుపరిచేసి ప్రతి కుటుంబానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఏవైతే ధరణికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకుంటే రుణమాఫీకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇంకేమైనా గవర్నమెంట్ నుండి వచ్చే 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రతి ఒక్కదానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉంటుందో దీని ప్రణాళిక తీసుకొని ముందుకెళ్లే విధంగా కనబడతా ఉంది. ఇప్పటికే 3వ తారీఖు అంటే ఇప్పటికి 2 రోజులు అవుతా ఉంది. ఈ ప్రణాళిక సిద్ధమై ఇప్పటికే రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. సర్వే చేయడానికి అధికారులు మీ ఇంటికి కూడా రాబోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్ళకి మీ యొక్క వివరాలు ఇవ్వాలన్నట్టు కూడా రేవంత్ రెడ్డి విన్నపించుకుంటా ఉన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉమ్మడి హైదరాబాద్ అయితే సర్వే చేపడతా ఉన్నారు. మీ ఊరికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ కార్డ్స్ తీసుకోవాలని అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు.